ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం స్థానిక పార్టీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఎస్ఐఆర్ పురోగతిని సమీక్షించనున్నారు. ఓటరు జాబితాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల పరిష్కారం, బూత్ స్థాయి సమన్వయం వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేస్తారు. ఇక కొడంగల్లో తాను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎడ్యుకేషనల్ హబ్ని వివిధ విద్యా సంస్థల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ముందు అనుకున్న డెడ్లైన్ ప్రకారం 2027 మార్చి కల్లా హబ్లోని విద్యా సంస్థల నిర్మాణం పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకు తగిన విధంగా నెలవారీ లక్ష్యాలు నిర్ణయించుకొని పనులు చేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా పని చేయని వారెవరైనా వెంటనే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు చెప్పారు.